పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఏపీలో ఉద్యోగాల విప్లవం, కొత్త జోనల్ వ్యవస్థకు ముహూర్తం ఖరారు. 95% స్థానిక కోటాలో నియామకాలు. 1975 నాటి పాత ఉత్తర్వుల రద్దుకు రంగం సిద్ధం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియలో పెనుమార్పులు రాబోతున్నాయి. గత 5 దశాబ్దాలుగా అమల్లో ఉన్న పాత నిబంధనను పక్కన పెట్టి రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా కొత్త వ్యవస్థను ప్రభుత్వం అమల్లోకి తెస్తుంది. రాష్ట్రంలోని 26 జిల్లాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే జారీ చేసిన ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ 2025 గెజెట్ను ప్రతిపాదికంగా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం తుది కసరత్తు చేస్తుంది. ఈ నెల 10వ తేదీన జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ కీలక మార్పులపై చర్చించి అధికారికంగా ఆమోదముద్ర వేయనున్నారు. దీని ద్వారా గతంలో ఉన్న పాత నిబంధనల స్థానంలో కొత్త నియామక మరియు బదిలీల విధానం అమల్లోకి వస్తుంది. ప్రభుత్వం తీసుకోబోతున్న నిర్ణయం అత్యంత కీలకమైన అంశం. స్థానిక కోటా పెంపు. ఇప్పటివరకు జిల్లా స్థాయి పోస్టులో స్థానిక రిజర్వేషన్ 80% ఉండగా జోనల్ స్థాయిలో 70% ఉండేది. అయితే ఇకపై నేరుగా భర్తీ చేసే అన్ని రకాల ఉద్యోగాల్లో స్థానికులకు ఏ రకంగా 95% కోటా కల్పించనున్నారు. కేవలం 5% ఉద్యోగాలు మాత్రమే స్థానికేతరులకు లేదా ఓపెన్ కోటా కింద అందుబాటులో ఉంటాయి. దీనివల్ల ఆయా జిల్లాలోని నిరుద్యోగులకు తమ సొంత ప్రాంతంలోనే ఉద్యోగాలు పొందే అవకాశాలు మెరుగవుతాయి. రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన కొత్త జిల్లాల వ్యవస్థకు అనుగుణంగా ఉద్యోగ వర్గీకరణను ప్రభుత్వం మార్చింది. ఇక నుంచి రాష్ట్రంలో 26 జిల్లాలు, 6 జోన్లు, 2 మల్టీ జోన్లు అమల్లోకి రానున్నాయి. కొత్తగా ఏర్పడిన మరో 2 జిల్లాలను కూడా పరిగణలోకి తీసుకొని మొత్తం 28 జిల్లాలకు సంబంధించి కొత్త గెజెట్ నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. జూనియర్ అసిస్టెంట్లు, దానికంటే తక్కువ స్థాయి పోస్టులపై ఇకపై జిల్లా స్థాయి క్యాడర్గా పరిగణించబడతారు. అలాగే సెకండ్ గ్రేడ్ టీచర్లు, స్కూల్ అసిస్టెంట్లు, గ్రేడ్ 2 హెడ్ మాస్టర్ పోస్టులు కూడా జిల్లా పరిధిలోనే కొనసాగుతాయి. జూనియర్ అసిస్టెంట్ పైన ఉండే సూపరింటెండెంట్ మొదటి స్థాయి గెస్టెడ్ పోస్టులను జోనల్ పోస్టులుగా మార్చనున్నారు. వీటి పై స్థాయి పోస్టులైన డిప్యూటీ కలెక్టర్, తత్సమాన కేడర్లను మళ్లీ జోన్ పోస్టులుగా నిర్ధారిస్తారు. ప్రస్తుతం రాష్ట్ర స్థాయి పోస్టులుగా ఉన్న వాటిని కూడా మల్టీ జోన్ పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్థానికతను నిర్ధారించే నిబంధనలు కూడా స్పష్టతనిచ్చారు. అభ్యర్థి విద్యార్థికు నిర్ణయించిన గడువులో చివరి 7 ఏళ్ల చదువును పరిశీలిస్తారు. అందులో కనీసం 4 ఏళ్లు ఎక్కడ చదివితే ఆ ప్రాంతాన్ని స్థానికంగా పరిగణిస్తారు. చదువుకోని అభ్యర్థుల విషయంలో వారు నివసించే ప్రాంతాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసిన వెంటనే 1970 నుంచి అమల్లో ఉన్న పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ రద్దవుతుంది. త్వరలో విడుదల చేయబోయే జాబ్ క్యాలెండర్లోని ఉద్యోగాలన్నింటినీ ఈ కొత్త గెజెట్ నిబంధనల ప్రకారం భర్తీ చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఒకవేళ నోటిఫికేషన్ సమయానికి 28 జిల్లాల గెజెట్ అందుబాటులోకి వస్తే దాని ప్రకారమే నియామకాలు జరుగుతాయి. ఈ మార్పుల వల్ల బదిలీల ప్రక్రియలో కూడా మరింత పారదర్శకత వస్తుంది. ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రభుత్వం భావిస్తుంది. మంత్రివర్గ ఆమోదం పొందిన వెంటనే ఈ విధి విధానాలు పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వస్తాయి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.